హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం బిగ్ డేటా ఇంజనీర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, బిగ్ డేటా ఇంజనీర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాట్ ఈస్ బిగ్ డేటా అనేది తెలుసుకునే కన్నా ముందు వాట్ ఈస్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. ఒక కంపెనీలో ఆర్ ఒక ఆర్గనైజేషన్లో డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో డేటాని కంపెనీ వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా సేఫ్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ డేటాని అనలైజ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ ఎంత గ్రోత్ ఉంది, ఎలా గ్రోత్ అవుతుంది, అలాగే కస్టమర్స్ని వాళ్ళు ఎలా టార్గెట్ చేయాలి అని చెప్పి, ఎలాంటి కస్టమర్స్ని వాళ్ళు టార్గెట్ చేయాలి అని చెప్పి మనకి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో బిగ్ డేటా అంటే ఏంటి అంటే డిఫరెంట్ ఫార్మేట్లో కలెక్ట్ అయిన డేటాని, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనము బిగ్ డేటా అంటాం. బిగ్ డేటాని అన్స్ట్రక్చర్డ్ డేటా అని కూడా అనొచ్చు. డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా, సో బట్ ఆ డేటా మొత్తం కూడా స్ట్రక్చర్డ్ మేనర్లో అనేది ఉండదు. అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో వచ్చిన డేటాని మనం బిగ్ డేటా అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, బిగ్ డేటా రిఫర్స్ టు ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ డైవర్స్ కలెక్షన్స్ ఆఫ్ structured, unstructured and semi-structured data that continues to grow exponentially over time. These data sets are so huge and complex in volume, velocity and variety that traditional data management systems cannot store, process and analyze them. So ఇక్కడ ఏంటి, బిగ్ డేటా అంటే ఏంటి? అది స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ మేనర్లో ఉంటుంది. సో అలాంటి డేటాని మనం బిగ్ డేటా అని చెప్తాం. సో ఈ బిగ్ డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే, అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మేట్లోకి మారుస్తారు. సో ఆ డేటాని అనలైజ్ చేస్తూ కంపెనీలో ఎలాంటి డిసిషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా స్ట్రక్చర్డ్ మేనర్లోకి కన్వర్ట్ చేసిన డేటాని డేటా వేర్ హౌజెస్లో డేటాని అప్లోడ్ చేయడం అనేది, స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి బిగ్ డేటా ఇంజనీర్ రోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మరి బిగ్ డేటా ఇంజనీర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని చెప్పి మనం చూద్దాం ఇప్పుడు. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ పైన మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ETL, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడ్ పైన కూడా మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ఎలా లోడ్ చేస్తున్నాం, సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా వేర్ హౌజెస్. సో డేటా వేర్ హౌజెస్ ఎలా పనిచేస్తాయి మనకి? లైక్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే డేటా మైనింగ్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే SQL క్వెరీ లాంగ్వేజ్ కూడా రావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ, పైథాన్ కానీ, C++ పైన మనకి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిగ్ డేటా టూల్స్ లైక్ హడూప్ లాంటి టూల్స్ ఉంటాయి. సో అలాంటి సపరేట్ టూల్స్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే వీటి అన్నిటితో పాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కిల్స్ అన్నీ ఉంటే మీరు బిగ్ డేటా ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, బిగ్ డేటా ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయి ఉండాలా, ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్లీ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యి ఉంటే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది లైక్ ఈ ఫీల్డ్లో. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రాకపోయినా, అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా లైక్ మీకు ఈ స్కిల్స్ అన్నీ ఉంటే, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈ బిగ్ డేటా ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయి ఉంటే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అనేవి, స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇది బిగ్ డేటా ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో చూసారు కదా ఈ వీడియో. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.